హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో జాబిలమ్మ నీకు అంత కోపమా, ధనుష్ డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. యూత్కి అంటే యూత్ అని ఎందుకన్నానంటే యూత్కి ఎందుకు కనెక్ట్ అవుతుందో కూడా చెప్తా. బేసిక్గా యూత్ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది లవ్, అలాగే బ్రేకప్స్, అలాగే తాగుడు, తిరగడం, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్, ఇదే. సో ఆ బ్యాక్ డ్రాప్, ఆ లైనప్లో తీసుకున్న స్టోరీ జాబిలమ్మ నీకు అంత కోపమా. సో బేసిక్గా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్ వైజ్ ధనుష్ తీసిన డైరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని సీన్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. తన స్క్రీన్ ప్లే చాలా బాగుందని చెప్పాలి. అలాగే మ్యూజిక్ అంతగా అయితే ఆకట్టుకోలేదు. జీవి ప్రకాష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత మ్యూజిక్ అయితే ఈ మూవీకి రాలేదని చెప్పాలి. సాంగ్స్ కూడా పెద్ద అంతగా హిట్ ఏమీ లేదు. ఒక్క సాంగ్ అయితే మనకి బాగా తెలుసు. సో గోల్డెన్ స్పారో సాంగ్ మనకు ఆల్రెడీ ఇంతకు ముందలే రిలీజ్ అయ్యి ఫుల్ ట్రెండ్ అయిందని చెప్పాలి. ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వస్తే పవిష్, అనిక ఇద్దరు కూడా తనకిచ్చిన క్యారెక్టరైజేషన్స్లో చాలా బాగా చేశారు. పవిష్ నుంచి మనం తన డ్యాన్స్ కానీ, తన డైలాగ్స్ డెలివరీ కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ అది కానీ చూస్తే మనం మెయిన్గా ధనుష్ కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ధనుష్ దగ్గర వర్క్ చేశాడని ధనుష్ కనిపిస్తున్నా అని చెప్పడం కాదు, బట్ ద వే హీ టాక్స్ అనేది మనం చూస్తే ధనుష్ కనిపిస్తున్నాడు. అలాగే అనిక కూడా మనం చూసాం చిన్నప్పుడు తన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి ఇప్పటికీ మనం స్టిల్ తన క్యారెక్టర్స్ అవ్వచ్చు, అలాగే తన యాక్టింగ్ అని మనం ఆల్రెడీ చూసాం. తనకిచ్చిన పర్ఫార్మెన్స్లు చాలా బాగా చేసింది. అలాగే ప్రియా వారియర్ క్యారెక్టర్ ఇంకొంచెం లెంతీ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎక్కడ కొన్ని సీన్స్లో మాత్రమే కనిపించింది, మిగిలినంతా ఎక్కువ పవిష్ అండ్ అనిక మధ్యలోనే జరుగుతుంది. సో బేసిక్గా ఈ స్టోరీ వచ్చేటప్పటికి ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఒక ఏజ్ వచ్చినాక లవ్లో ఉంటారు, వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, లవ్లో ఇలా ఉండాలి అలా ఉండాలని. సో ఆఫ్టర్ దట్ బ్రేకప్ అయిన తర్వాత ఎలా ఉంటారు, మళ్ళీ వాళ్ళతో ప్యాచప్ అవుతారా అవ్వరా అనేది మనకి ఈ స్టోరీ అనమాట. సో నేనైతే ఈ సినిమాకి నా సైడ్ నుంచి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5 అయితే ఇస్తాను. సో బేసిక్గా ఇటువంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనేది యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, బట్ ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. సో మిగిలిన సాంగ్స్ కూడా గోల్డెన్ స్పారో సాంగ్ చాలా బాగా హిట్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపం అయితే థియేటర్స్లో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.